హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో మష్రూమ్ పాయిజనింగ్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా రోడ్డు పక్కన నేల మీద పండే అన్ని మష్రూమ్స్ సేఫేనా? కాదు, అన్ని మష్రూమ్స్ సేఫ్ కాదు. కొన్ని మష్రూమ్స్ చాలా ప్రమాదకరమైన. కొన్ని అడవి మష్రూమ్స్ లో అమటాక్సిన్స్, పెలటాక్సిన్ అనే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి మన లివర్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మష్రూమ్ పాయిజనింగ్ యొక్క లక్షణాలు ఏంటంటే, మొదటి 6 నుంచి 12 గంటల లోపు తేలికపాటి లక్షణాలు ఉంటాయి. లైక్ వాంతులు రావడం, కడుపు నొప్పి, విరేచనాలు, బలహీనత, అలసట రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ లో తీవ్రమైన లక్షణాలు వస్తాయి. అవి 1 రోజు నుంచి 3 రోజుల మధ్యలో వస్తాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, లివర్ మీద పనిచేయడం వల్ల జాండీస్ రావడం, మరియు కిడ్నీస్ మీద పనిచేయడం వల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గడం, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, మనిషికి సీజర్స్ రావడం, ఫిట్స్ రావడం, అన్కాన్షియస్ అవ్వడం, డయాలసిస్ వరకు కూడా పేషెంట్స్ వెళ్తారు. మష్రూమ్ పాయిజన్ సస్పెక్ట్ చేసిన వెంటనే ఏం చేయాలి? ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి. వామిటింగ్స్ ని ఇండ్యూస్ చేయొద్దు, వాంతులు చేయించరాదు. తర్వాత ఆ మష్రూమ్ మిగిలి ఉంటే దాని ఒక ప్లాస్టిక్ కవర్ లో ర్యాప్ చేసి డాక్టర్ దగ్గర తీసుకొస్తే అందులో ఏమైనా విషయం ఉందా అని మేము చూడడం జరుగుతుంది. రోడ్ సైడ్ పండే మష్రూమ్స్ లేదా అడవిలో పండే మష్రూమ్స్ ని వినియోగించరాదు. ప్రాపర్ గా లేబుల్ చేసిన ఎడిబుల్ మష్రూమ్స్ ని తినాలి. అండ్ పిల్లలు రోడ్ సైడ్ మష్రూమ్స్ తినడము వాటిని కూడా అవాయిడ్ చేయాలి.